అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ఇటు వందే మాతరం గీతం ఆలపించే టైంలో ఎంఐఎం నేతలు వెళ్ళిపోవడంపై కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. మరి అక్కడ మరి వాళ్ళు వెళ్ళిపోవడం పట్ల కూడా ఇటు బీజేపీ నేతలు అయితే కౌంటర్ వేస్తున్నారు. మరి వాళ్ళు తెలంగాణలో ఉన్నారా, భారతదేశంలో ఉన్నారా, లేకపోతే వేరే ఏదైనా దేశంలో ఉన్నారా? మరి వందే మాతర గీత ఆలపించే టైంలో మరి గౌరవప్రదంగా అందరూ నిల్చొని అందరూ ఆలపించే టైంలో మరి ఆ రకంగా వివరించడం పైన కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. మరి ఇక్కడ స్పీకర్ నిర్ణయం తీసుకొని మరి వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలనే ఒక చర్చ అయితే వస్తుంది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు చంద్రాయన్గుట్ట కాంటెస్టెడ్ ఎమ్మెల్యే బోయ నాగేష్ గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు నిన్న చూసే ఉంటారు, ఇటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు కూడా స్టార్ట్ అయినాయి. మరి అక్కడ వందే మాతరం గీతం ఆలపించే టైంలో మరి అక్కడి నుంచి ఎంఐఎం నేతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా దీన్ని ఎట్లా చూస్తారు? ప్రజాప్రతినిధులుగా అసెంబ్లీ ప్రాంగణంలో ఆ యొక్క వందే మాతరం గీతం ఆలాపన చేసేటప్పుడు ఒక దేశ పౌరుడిగా గౌరవం, దేశాన్ని గౌరవిస్తూ, ఇక్కడ ఉన్న ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ, ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా చట్టసభలలోకి వెళ్ళే ముందు ఇవన్నీ కూడా వారికి సూచన ఉంటాయి. ఎంఐఎం పార్టీ నాయకులు అట్లా చేసి ఉండకపోతే బాగుండేది. కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షునికి, వాళ్ళ పార్టీ నాయకులకు, ఎంఐఎం పార్టీకి, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము వారికి సూచిస్తూ ఉన్నాం. ప్రజలలో ఎన్నికై, ప్రజల ద్వారా ఎన్నికై ప్రజాస్వామ్యంలోకి పోయినప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండడం ఎంతెత్తో దేశాన్ని కూడా గౌరవించేది అంతకన్నా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లా పోవడం మా ప్రభుత్వం ద్వారా, మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా మా స్పీకర్ గారు దాని మీద ఒక చిత్తశుద్ధితోని, ఒక క్రమశిక్షణతోని వాళ్ళు వాళ్ళ పార్టీ అధ్యక్షునికి మరి ఏ విధంగా వారికి చెప్తారో తెలుసు. కానీ అయినా సరే ఈ చిన్న చిన్న విషయాలు కాదు, ఇది చాలా పెద్ద. ఈరోజు దేశంలో మనం ఎటైనా రోడ్ పొంటి పోతుంటే ఏదైనా జాతీయ గీతం ఆలాపన చేస్తే మనం కూడా నిల్చొని ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొంటాం. ఎందుకంటే ఈరోజు మనం దేశంలో బతుకుతున్నాము అంటే గతంలో పనిచేసిన ప్రజాస్వామ్యులు, పోరాటవాదులు అందరికి కూడా గౌరవం ఇచ్చే విధంగా ఆ యొక్క గీతం ఉంటుంది. కానీ నేను ఎంఐఎం పార్టీ నాయకులకు ఒకటే సూచిస్తూ ఉన్నా, ప్రజలను, దేశాన్ని అగౌరవపరుస్తూ చట్టసభల్లో మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. మీరు వేదికల మీద ప్రసంగాలు, పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తూ ఉంటారు. మీరు మరి అంత ప్రసంగాలు చేసినప్పుడు దేశం కోసం, ధర్మం కోసం, మన నీతి కోసం, నిజాయితీ కోసం ఏదైతే మనం పాటిస్తూ ఉంటామో దాన్ని మర్చిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇమ్మీడియట్లీ అసెంబ్లీ ద్వారా క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాంగ్ సంకేతాలు వెళ్ళిపోతాయి. అంటే ఇలా మా ప్రభుత్వానికి ఉండొచ్చు, అదేవిధంగా ఏ ప్రభుత్వం అని ఉండొచ్చు. ఇది ప్రభుత్వానికి సొంతం కాదు, వ్యక్తికి, వారి యొక్క ఎవరు ఎలక్టెడ్ ఎమ్మెల్యే దానికి సంబంధించిన. కాబట్టి మీకు కూడా రేపు ప్రజలలోకి వెళ్తే మీకు మంచిగా ఉండదు. మీరు ఇమ్మీడియట్లీ దాన్ని మరి మీ పార్టీ ద్వారానా, లేదంటే మీరే స్వయంగా స్పీకర్ గారికి ఏ విధంగా క్షమాపణ చెప్పుకుంటారో చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజలతో ఎన్నికైన తర్వాత మేము వారికి ఒకటే సూచన చేస్తున్నాము, ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి. కానీ ఇక్కడ కాంగ్రెస్కి ఇటు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది కాబట్టి మరి ఇక్కడ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరి వాళ్ళని సస్పెండ్ చేయాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. ముందు నిన్నేదైతే డ్రగ్స్ విషయంలో కౌశిక్ రెడ్డి మన మాజీ ఎమ్మెల్యే దొరికిండో, దేశద్రోహి కింద ఫస్ట్ సస్పెండ్ చేయండి ఎవరైనా మాట్లాడుంటే. మాకు ఎంఐఎంకు పొత్తు అని మీకు ఎక్కడ కనిపిస్తూ ఉంది? ఫస్ట్ తేడతలం చేయండి. ఊకే పొత్తు 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 అని అంటారు. మేము కలిసి అలయన్స్ లెక్కనన్నా పోటీ చేసినామా? మేము కలిసి అరే వేదికల మీద పార్టీ ఏదైనా రంజాన్ విషయంలో ఉండొచ్చు, ఏదైనా ఇనాగ్రేషన్ ఉన్నప్పుడు కలిస్తే పొత్తు అంటారా? వాళ్ళకు భ్రమ. వాళ్ళు గతంలో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకు భ్రమ. ఇంకొకరికైతే బీ టీమే, అది బీజేపీకి బీ టీమే ఎంఐఎం. పొత్తు మాకా వాళ్ళకా అనేది బీజేపీ నుంచి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకు ఇదొక ఆన్సరు. లేదా ఎవరైనా గతంలో పాలించిన వాళ్ళు ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళకు కూడా ఇది. మేము ఎంఐఎం ఎక్కడ కూడా పొత్తు అని అనుకోము. ఒకవేళ స్పీకర్ గారు, మా సీఎం గారు, గవర్నమెంట్ సస్పెండ్ చేయాల్సిన అవసరం వస్తే అందులో ఎవ్వరికి కూడా ఏం ప్రమేయం లేదు, ఖచ్చితంగా చేస్తారని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాం. ఇటు మొయినాబాద్ ఫామ్ హౌస్లో మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రూత్ రెడ్డి డ్రగ్ కేసులో అరెస్ట్ అయ్యిండు. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి అసెంబ్లీ సమావేశంలో ప్రతి సభ్యునికి, ఇటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు అందరూ కూడా
డ్రగ్ టెస్టులు కూడా చేయించుకోవాలని ఒక ప్రధానంగా చర్చ నడుస్తుంది. దీనిపై ఏం చెప్తారు? వాళ్ళ బాస్ ఎవరైతే కేసీఆర్ కేటీఆర్ గారు ఉన్నారో ఫస్ట్ వీళ్ళకు కూడా డ్రగ్స్ టెస్ట్ చేయాలి. మా పిసిసి అధ్యక్షులు కూడా ఒక గంట ముందు మాట్లాడుతూ మేము టెస్ట్ కిట్లు ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. సవాల్ని స్వీకరించాలి. గతంలో వైట్ కాలర్ది ఏదైతే మేము పెట్టినామో ఛాలెంజ్ దానికి రారు. ఇప్పుడు బట్ట బయలైపోయింది. వీళ్ళే గతంలో బీఆర్ఎస్ డ్రగ్స్ని పెంచి పోషించింది. దీనికి ఉదాహరణ మేము ఈగల్ టీం పెట్టి ఈవెన్ చిన్న ప్యాకెట్ ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళని తీసి లోపలేసే టైంలో మీరు బహిరంగంగా ఫామ్ హౌస్లో కూర్చొని ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కుమారుడు, ఒక మాజీ మంత్రి కుమారుడు, మీరు గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ డ్రగ్స్నే పోషించడానికే ఇదొక ఉదాహరణ. సిగ్గు, శరం, లజ్జ, మానం, మర్యాద ఏమన్నా ఉంటే ఫస్ట్ సస్పెండ్ చేసి పారదెంగాలి ఆ నా కొడుకుని. ఎందుకంటే డ్రగ్స్ విషయంలో గవర్నమెంట్ ఇలా చిత్తశుద్ధితో నుండి అంటే ఇలా మీరు గవర్నమెంట్కు వ్యతిరేకంగానే కదా మీరు సంకేతాలు పంపిస్తుంది. ఇలా గవర్నమెంట్కు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ నా కొడుకులని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలని చెడగొడుతున్న ఈ నా కొడుకులని ఇమ్మీడియట్లీ ఏ నా కొడుకు డ్రగ్స్లో దొరికిండో అందరినీ సస్పెండ్ చేయాలి. ఒక్కరిని కాదు. ఇలా టీడీపీ ఉండొచ్చు, అదేవిధంగా ఇలా బీఆర్ఎస్ ఉండొచ్చు, ఇంకా వేరే పార్టీలలో ఏ నాయకులు దొరికినా సస్పెండ్ చేసి పడతాం. షోకాజ్ నోటీస్ ఎవరిస్తారు? తమాషా చేస్తుండ్రా? షోకాజ్ నోటీసు పార్టీలలో చిన్న ఏదైనా గొడవలు వచ్చినా కానీ కూడా నాయకుల మధ్యలో సమన్వయం లేకపోయినా, నాయకులలో పార్టీలు ఇంకేదైనా తప్పు చేసినా షోకాజ్ ఇస్తారు. ఇట్లాంటిది హత్య కన్నా పెద్ద నేరం ఏదన్నా ఉందంటే డ్రగ్స్ విషయంలో దొరికిన ఈయన మన రోహిత్ రెడ్డి గారి యొక్క డ్రగ్స్ విషయమే ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేయవలసిందిగా బీఆర్ఎస్ అధిష్టానాన్ని, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా మీ అందరికి కూడా నేను సూచిస్తా ఉన్నా. కానీ మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జాన్వాడ ఫామ్ హౌస్లో అక్కడ డ్రగ్స్ తీసుకుంటున్నట్టుగా అప్పుడు చర్చ నడిచింది. అప్పుడు ఒక కేసు కూడా అయింది. అక్కడ కేటీఆర్ ఉన్నట్టు కూడా మీరు ఆరోపించారు. మరి ఆ కేసు ఏమైంది? ఆ కేసు పక్కకు వెళ్ళిపోయిందా? ఆ కేసు మళ్ళీ తిరగే అవకాశం ఉందా? మరి ఇప్పుడు డ్రగ్ కేసు తెర మీదకి వచ్చింది కాబట్టి మరి ఆ కేసు ఏమైంది? మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే కదా జాన్వాడ ఫామ్ హౌస్లో అక్కడ డ్రగ్స్ కలకలం జరిగిందని, అక్కడ విదేశీ మద్యం సరఫరా జరిగింది, అక్కడ కొంతమంది అరెస్ట్ చేసి అన్నారు కదా, ఆ కేసు ఏమైంది? ఉలిక్కి పడితే ఏది కాదు, అన్ని కేసులు కూడా తీయనీకి మా గౌరవ ముఖ్యమంత్రి ఉండు. కానీ వీళ్ళకి ముఖ్యంగా ఆతృతగా ఏముంది తెలుసా? ఏదో ఒక విషయంలో జైలుకు పోవాలి, వచ్చినాక హీరో కావాలి. మేము నిన్ను హీరోని అయితే చెయ్యము, నిన్ను జైలుకు పంపము, ప్రజల ముంగల నేను దోషిగా నిలబెడతాం. మా గౌరవ సీఎం గారి ఎయిమ్స్ చాలా బాగుంటాయి. మీరు ఆయనను కష్టపెట్టినట్టు పెట్టాలంటే మేము వచ్చిన నెల లోపల మీరు అందరు కూడా జైల్లో ఉండేటాళ్ళు. ఈ రేస్ కేసులో ఉండొచ్చు, కాళేశ్వరం కేసులో ఉండొచ్చు, ప్రశ్నపత్రాలు గతంలో లీకింగ్ కేసులో ఉండొచ్చు, రకరకాలు భిన్నాభిప్రాయాలుగా మిమ్మల్ని లోపల పెట్టేటోళ్ళం. కానీ చిత్తశుద్ధితోని, క్రమశిక్షణతోని, నిబద్ధతతోని, నిజాయితీగా ప్రజల మధ్య ఉంటూ 2.5 సంవత్సరాల నుంచి క్రమశిక్షణగా ఇంటి నుంచే పాలన చేస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మిమ్మల్ని దోషులుగా బోన్లో నిలబెట్టాలని కాదు, ప్రజల మధ్యలో నిలబెట్టాలనేది మా యొక్క ఎయిమ్స్. జన్వాడ ఫామ్ హౌస్ ఉండొచ్చు, ఈ రేజ్ ఉండొచ్చు, గతంలో హీరోయిన్ల కేసులు ఉండొచ్చు, వీళ్ళని ప్రోత్సహిస్తున్న హీరోలు ఎవరైతే హీరోలు ఉంటారు, వీళ్ళెల్క హీరోలు ఉండొచ్చు, ఎవరైనా సరే మా ప్రభుత్వము డ్రగ్స్ విషయంలో చిత్తశుద్ధితోనుంది, ఎవరిని వదలదు. రేపటి నుంచి టెస్టులకు సిద్ధం కావాలని చెప్పి మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నాను. మొత్తానికైతే ఇటు అసెంబ్లీ సమావేశంలో మరి ఇక్కడ ఎంఐఎం నేతలు మరి జాతీయ గీతం ఆలపించే టైంలో మరి ఆ రకంగా వెళ్ళిపోవడం తప్పు. మరి ఈ విషయంలో వాళ్ళు క్షమాపణ కోరాలి. ఇక మరోవైపు ఇటు డ్రగ్ కేసు విషయంలో మరి అందరూ కూడా ఇటు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు అంతా కూడా మరి డ్రగ్ టెస్టులకు కూడా సిద్ధం కావాలి. మరి ఇక్కడ బీఆర్ఎస్ నేతలపై కొంతవరకు అనుమానం ఉన్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మరి రేపటి నుంచే డ్రగ్ టెస్టులు చేయించుకోవాలని మరి చంద్రనగుట్ట కాన్స్టిట్యూటెడ్ ఎమ్మెల్యే బోయ నాగేష్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ మధుతో సతీష్ RTV గాంధీభవన్ నుంచి.